తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నర్సింగాపురంలో సంచలనం రేపిన మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. నిఖిత ప్రియుడు అజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పోలీసులైతే దర్యాప్తు చేస్తున్నారు. మరి విచారణ ఎలా సాగుతోంది, పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించారు అన్న విషయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉమాశంకర్, బాలిక మిస్టరీగా మారింది. ఆమె హత్య అయితే అసలు పేరెంట్సే చంపేశారనేది ఒక పక్క నుంచి వస్తున్న వాదనగా తెలుస్తోంది. ప్రియుడు అజయ్ ఏమో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేసును కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి బాలిక హత్య మిస్టరీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ప్రియుడిచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిన్న ఎక్కడైతే ఆ మృతదేహాన్ని ఖననం చేశారో ఆ ప్రాంతానికి ఫోరెన్సిక్ టీమ్ తో పాటు రెవెన్యూ అధికారులు పోలీసులంతా వచ్చి అవశేషాలని ఆధారాలుగా సేకరించారు. సో వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ పంపించారు. ఎందుకంటే 3వ తారీఖున రాత్రి ఆ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే తల్లి చెప్పినటువంటి వర్షము ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ కారణంగా ఇప్పటికే తమ పరువు పోయింది కాబట్టి ఇక ఆ అమ్మాయిని దహన క్రియలు ఎవరికి చెప్పకుండా మేము చేసేసాము అనేటువంటి విషయాలు తల్లి చెప్తోంది. కాకపోతే కనీసం అక్కడ ఇంటి దగ్గర ఎవరికి తెలియదు, కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఒక 5-10 మందితోనే ఈ దహన సంస్కారాలు అయితే అది అర్థాంతరంగా నిర్వహించారు. గంటల వ్యవధిలోనే ఈ ఒక వ్యవహారం అంతా నడిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే నర్సింగాపురం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నది అక్కడే కొంత శ్మశానంగా ఉంటుంది. సో ఆ ప్రాంతంలో హడావిడిగా తీసుకొచ్చినటువంటి నిఖిత మృతదేహాన్ని అక్కడే ఖననం చేసినటువంటి పరిస్థితి. అక్కడ కాల్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఒక్క అవశేషాలను మాత్రం ఫోరెన్సిక్ టీము, క్లూస్ టీము అదే రకంగానే పోలీసులు కూడా సేకరించారు. అయితే దీనిపైన అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం తల్లి సుజాతతో పాటు తండ్రి కిషోర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు వాస్తవంగా ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్న తర్వాత ఎందుకు మీరు పోలీసులకి ఫిర్యాదు చేయాలి? కావాలి సాధారణంగా యాక్సిడెంట్ కానీ లేకపోతే సూసైడ్ ఇలాంటి ఏదైనా ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బాడీని పోస్ట్ మార్టం జరిగిన తర్వాతనే మళ్ళీ బంధువులకు అప్పగిస్తారు. బట్ నిఖిత మృతదేహాన్ని అంత అర్ధాంతరంగా ఎందుకు అక్కడ క్రిమిషన్ చేయాల్సి వచ్చిందా దానిపై కూడా ప్రశ్నిస్తున్నారు. కాకపోతే ఇప్పటివరకు ఆమె ఎటువంటి సమాధానాలు చెప్పలేదు. దీంతో ఫోరెన్సిక్ టీం వచ్చి అవశేషాల్ని సేకరించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. 24 గంటలు గడిచింది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కొంత అనుమానాస్పద స్థితిలోనే చనిపోయినట్టు కేసు నమోదు చేసినప్పటికీ ఫోరెన్సిక్ టీము ఏదైతే రిపోర్ట్స్ ఇచ్చేదాన్ని బట్టి కూడా పక్కాగా కేసు అయితే నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా నిఖిత ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు తన బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డ ఏమైందో తెలియట్లేదు. సో దానిపైన కూడా నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి కూడా నా పైన ఫోక్సో కేసు పెట్టిన తర్వాత పోలీసులకు నేను చెప్పాను, ఆ బిడ్డ ఏమైందో మీరు విచారించాలని చెప్పినప్పటికీ పోలీసులు ఆ దశగా విచారించలేదు. తన పైన ఫోక్సో కేసు పెట్టి 4 నెలల పాటు జైల్లో ఉన్నాను. అజయ్ చెప్తున్నటువంటి మాటలు ఇవి. సో అటు తర్వాత మళ్ళీ 1 నెల పాటు నేను నిఖిత తరచూ మాట్లాడుకునే వాళ్ళము. ఒక మెసేజ్ సంచలనంగా మారింది. అజయ్ చూపించినటువంటి ఒకే ఒక మెసేజ్ ఏదైతే 3వ తారీఖున సాయంత్రం పెట్టినటువంటి మెసేజ్ ఏదైతే నిఖిత ఇంట్లో నిఖిత అమ్మ సుజాతతో పాటు ఆమెకు సంబంధించినటువంటి మామ, వాళ్ళ తాత ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక పోయినటువంటి పరువు తిరిగి రాదు, ఖచ్చితంగా ఈ అమ్మాయి ఇంకా ఆ అబ్బాయితో మాట్లాడుతూనే ఉంది, చాటింగ్స్ చేస్తూనే ఉంది. సో ఇక పరువు పోతుందనే విషయాలు చెప్తూనే ఖచ్చితంగా అన్నంలో విషం పెట్టి చంపేస్తాను అనేటువంటి విషయాలు మా అమ్మ మాట్లాడుకుంటోందని ఏదైతే నిఖిత ఒక మెసేజ్ రూపంలో అజయ్ కి చెప్పింది. సో అటు తర్వాత ఏదైతే అజయ్ కి నిఖితకి కాంటాక్ట్స్ తెగిపోయాయి. 3వ తారీఖున రాత్రి నిఖిత చనిపోయింది. 4వ తారీఖున మధ్యాహ్నం లోపు దహన సంస్కారాలు పూర్తయిపోయాయి. అయినప్పటికీ ఆ ఊర్లో ఉండేటువంటి వారికి కానీ అటు అజయ్ గాని ఈ విషయం తెలియదు. అసలు నిఖిత చనిపోయిన విషయమే ఎవరికి తెలియదు. కొంతమంది బంధువులకి తప్ప ఇంట్లో ఉన్నటువంటి మృతదేహాన్ని అర్ధాంతరంగా ఒక ఆటోలో తీసుకుని వెళ్లి స్వర్ణముఖి నది వద్ద దహన సంస్కారాలు చేశారు. అయితే 5వ తారీఖున నిఖిత చనిపోయింది అనేటువంటి విషయం అజయ్కి తెలిసింది. సో అప్పటి నుంచి కూడా వాళ్ళు నమ్మలేదు. నిఖిత ఎలా చనిపోతుంది, అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, ఎక్కడ కూడా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగలేదు, అసలు ఎలా చనిపోయింది అనే విషయాలపైన అజయ్ ఆరా తీశాడు. సో అప్పటికి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆల్రెడీ శ్మశాన వాటికలో క్రిమిషన్ కూడా అయిపోయినట్టయితే అజయ్ గుర్తించారు. సో ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యని
అనుమానాస్పద స్థితిలో అక్కడ చనిపోయింది. కాకపోతే తన తల్లే చంపి ఉంటుందని చెప్పి కూడా అజయ్ అనుమానం వ్యక్తం చేసినప్పటికీ ఆ ఒక్క కంప్లైంట్ ద్వారా పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇద్దరిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి అంటే నిఖితాకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే ఆటోను తీసుకొచ్చినటువంటి సురేష్ గా తెలుస్తోంది. ఆ వ్యక్తిని విచారించాల్సి ఉంది. దాంతో పాటు కూడా కొంతమంది అతి తక్కువ మంది బంధువులనే నేరుగా శ్మశాన వాటికి పిలిపించుకొని అక్కడ దహన సంస్కారాలు గంటల వ్యవధిలో నిర్వహించారు. సో వాళ్ళందరినీ కూడా విచారించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అసలు ఆధారాలు దొరకకుండా నిఖితాన్ని అక్కడ కాల్చివేశారు. కాల్చివేసిన తర్వాత ప్రస్తుతం న్యూస్ టీం మాత్రం ఆమెకు సంబంధించినటువంటి ఇక్కడ ఇంకొకటి కూడా ఆలోచించాల్సిన విషయం, మీరు అంటే గతంలో అమ్మాయి ప్రెగ్నెంట్, బేబీ కూడా పుట్టింది అని చెప్తున్నారు. ఇప్పటివరకైతే దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికాయా? ఇటు ప్రియుడు అజయ్ చెప్తున్న ప్రకారం అయితే బేబీ ఉంది, ఆ బేబీ ఏమైంది అనేది కూడా తెలియని విషయం అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ కూడా నెలకొంది. ఏంటి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, వీళ్ళిద్దరు మధ్యలో కలుసుకోవడం, మళ్ళీ అజయ్ అక్కడికి మళ్ళీ జైల్లో పెట్టడం, అంతా ఇక్కడ ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. ఏంటి అసలు ఈ మిస్టరీ ఏంటి? ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తులో వీటికి సంబంధించి ఏమైనా ఆధారాలు సేకరించడం జరిగిందా పోలీసులు? ఏంటి అంటే నిఖిత 10వ తరగతి చదువుతోంది చంద్రగిరి స్కూల్లో. అదే ప్రాంతంలోనే ఇంటర్ చదువుతున్నాడు అజయ్. సో ఆ ఒక్క సమయంలోనే వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. సో ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇంట్లో కూడా తెలిసింది. సో ఇంట్లో తెలిసిన వెంటనే నిఖితాకి కొన్ని సంబంధాలు చూడడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రయత్నించారు. ఆ సమయంలో తాను అజయ్ కి చెప్పడంతో వీళ్ళిద్దరు కూడా పారిపోయి నాయుడుపేటలో దాదాపు ఒక 1 నెల రోజుల పాటు ఉన్నారు. సో అదే సమయంలోనే నిఖిత గర్భం దాల్చినట్టయితే తెలుస్తుంది. అయితే గర్భం దాల్చినట్టు నిఖిత కూడా అజయ్ కూడా ఎవరికి తెలియదు. ఆమె యథావిధిగా అక్కడే ఉంటుంది. ఆ తర్వాత కిడ్నాప్ కేసు నమోదు చేసినటువంటి తల్లిదండ్రులు సో ఆ తర్వాత పోలీసులు నాయుడుపేటకు వెళ్లి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మళ్ళీ నిఖితాని తన ఇంటికి తీసుకొని వచ్చి వదిలేసి అజయ్ కి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. సో అప్పటికి అజయ్ కి మాత్రం ఇంక మీదట మాట్లాడకూడదని చెప్పి పెద్ద మనుషుల ద్వారా మధ్యస్థం జరిగింది. ఆ తర్వాత ఒక 8 నెలల తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం కొత్తగా ఇంట్లో వాళ్ళకి తెలిసి వచ్చింది. సో తెలిసి వచ్చిన తర్వాత నిఖితాకి ఇంట్లోనే తల్లి సుజాత డెలివరీ చేసింది అనేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. డెలివరీ చేసిన తర్వాత మెసేజ్ కూడా పెట్టింది నిఖిత అజయ్ కి. మగబిడ్డ పుట్టినట్టయితే తెలుస్తోంది. కాకపోతే బిడ్డ ఏమయ్యాడో ఇప్పటివరకు తెలియట్లేదు. ఖచ్చితంగా తన తల్లి బిడ్డను చంపేసి ఉంటుంది అనేటువంటి విషయాలు మాత్రం అజయ్ కి చెప్పింది. సో అప్పటి నుంచి అజయ్ అనుమానం పెంచుకున్నాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు చంపారు అనే విషయాలపై కూడా అజయ్ కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత నిఖితాకి కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేది బయటపడ్డాయి. ఎందుకంటే అర్ధాంతరంగా ఇంట్లోనే డెలివరీ చేయడము, ఆ తర్వాత ఆమెకి కొంత గర్భసంచిలో ప్రాబ్లం రావడంతోనే నిఖిత తల్లి సుజాత ఎవరైతే ఉన్నారో నిఖితాని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ వైద్యులు పరీక్షించిన తర్వాత ఇక్కడ ప్రెగ్నెన్సీ ఉంది, ఆమె డెలివరీ అయినట్టయితే డాక్టర్లు గుర్తించారు. ఆమె అప్పటికే మైనర్ కాబట్టి పోలీసులకి డాక్టర్స్ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే అప్పుడు విచారణ జరిపినటువంటి పోలీసులు ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు మొత్తం బయటకు వచ్చింది. ఆ తర్వాత అజయ్ పైన ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టి 4 నెలల పాటు చిత్తూరు సబ్ జైల్లో అజయ్ ఉన్నాడు. తర్వాత కూడా నిఖిత అనేక సందర్భాల్లో కోర్టుకు వెళ్లి అజయ్ ని కలిసింది. అజయ్ ని కొంతమంది లాయర్ల ద్వారా కూడా బెయిల్ ఇప్పించినట్టయితే తెలుస్తోంది. సో ఈ వ్యవహారం అంతా కూడా అందరికీ తెలిసిందే. అయినప్పటికీ వీళ్ళిద్దరిలో మార్పు రాలేదు. అసలు బిడ్డ ఏమైందో తెలియదు. పోలీసులు మాత్రం అజయ్ ని అరెస్ట్ చేశారు కానీ అసలు బిడ్డ ఏమైంది, అసలు బిడ్డ గర్భం దాల్చినటువంటి తర్వాత అబార్షన్ చేయించారా అంటే డెలివరీ అయిన తర్వాత బిడ్డలు ఏదైనా చేశారా అనే దానిపైన కూడా ఇప్పటి వరకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఆ యొక్క విషయమే ఇప్పటి వరకు బయటకు రాలేదు. బట్ అజయ్ మాత్రం అనేక సందర్భాలు పోలీసులు అడుగుతున్నాడు, తన బిడ్డ ఏమయ్యాడు, డెలివరీ అయిందని చెప్పి మగబిడ్డ పుట్టిందని చెప్పి నిఖిత నాతో చెప్పింది. అసలు అబార్షన్ చేయించారా లేకపోతే మగబిడ్డని పుట్టిన తర్వాత ఏం చేశారనే విషయాలపైన ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా అజయ్ చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు, కొంత ఒత్తిళ్ల కారణంగా పోలీసులు దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం జరిగినటువంటి సిచ్యువేషన్స్ డెలివరీ అయిన 1 నెల రోజుల తర్వాత అజయ్ ని అరెస్ట్ చేసిన తర్వాత 4 నెలలు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న తర్వాత అజయ్ బెయిల్ పైన బయట వచ్చింది 1 నెల రోజులు మాత్రమే అవుతుంది. ఈ 1 నెల రోజుల పాటు మళ్ళీ అజయ్ నిఖిత మధ్య సంభాషణ కొనసాగుతూనే ఉంది. అయితే నిఖిత పెట్టినటువంటి మెసేజ్ తన తల్లి అదే రకంగానే మామ ఇంకొక ఇద్దరు తనని చంపడానికి ప్రయత్నిస్తారని ఒక మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెట్టిన తర్వాత నిఖిత నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అప్పుడు అనుమానం వ్యక్తం చేసినటువంటి అజయ్ 5వ తారీఖున అసలు నిఖిత ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నిఖిత చనిపోయింది, సూసైడ్ చేసుకుని ఇట్లా దహన సంస్కారం కూడా అయిపోయాయి అని చెప్పి తెలియగానే
వెనువెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య ఎందుకు చనిపోయింది, ఖచ్చితంగా మీరు దర్యాప్తు చేయాలని చెప్పి తెలిసిన తర్వాత ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ప్రస్తుతం పోలీసులు చేస్తున్నటువంటి దర్యాప్తులో ఎటువంటి విషయాలు బయటకు రాబోతున్నాయి, ఫోరెన్సిక్ టీమ్ రిపోర్ట్ ఏ రకంగా అయిపోతుందో, అసలు లిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని చెప్పి చెప్తున్నప్పటికీ తల్లి చంపిందా లేకపోతే ఆమె సూసైడ్ చేసుకుందా అనే విషయాలు మాత్రం బయటకు రావాల్సింది. అంటే ఉమా, ఇప్పుడు అంటే పేరెంట్స్ తండ్రి కావచ్చు, ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నారా? అంటే ఈ విచారణలో ఏమైనా బయటకు వచ్చాయా విషయాలు ఏమన్నా? అంటే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. నిన్న తండ్రి కిషోర్ ని ఎంఆర్ఓతో పాటు ఫోరెన్సిక్ టీమ్ పోలీసులు ఎక్కడైతే దహన సంస్కారాలు చేశారో, ఆమెని కాల్చారో ఆ ప్రాంతానికి తండ్రిని తీసుకొచ్చారు. అంటే ఆ ఒక కాల్చిన ప్రాంతాన్ని గుర్తుపట్టాలి కాబట్టి ఆ ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని అవశేషాలను బ్లూస్ టీమ్ సేకరించిన తర్వాత ఎంఆర్ఓ సమక్షంలోనే ఇవన్నీ వ్యవహారం అంతా జరిగింది. ఆ తర్వాత ఆ ఒక ఫోరెన్సిక్ టీమ్ అంతా కూడా రిపోర్ట్స్ కోసం ల్యాబ్ కు పంపించినటువంటి పరిస్థితి. ల్యాబ్ రిపోర్ట్స్ ఏమొస్తాయో తెలియాల్సి ఉంది. అటు తర్వాత ఇప్పుడు ప్రధానంగా తెలిసే అంశం ఏంటంటే అసలు నిజం చెప్పాల్సినటువంటి అవసరం తల్లికి మాత్రమే ఉంది. తల్లి తర్వాత ఎవరైతే ఈ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు చెప్తే గానీ అసలు నిజంగా నిఖిత సూసైడ్ చేసుకుందా లేకపోతే ఎలా చనిపోయింది అనే విషయాలు మాత్రం వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఆధారాలు మాత్రం ఎక్కడా కూడా కనిపించలేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఎటువంటి రిపోర్ట్స్ రాబోతాయి, అది సూసైడ్ చేసుకున్నట్టు వస్తుందా లేకపోతే ఎవరైనా మర్డర్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తాయి. సో ఆ ఒక రిపోర్ట్స్ ని బేస్ చేసుకుంటే పోలీసులు ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకొకటి కాల్ డేటాకు సంబంధించి కావచ్చు, అయితే వాళ్ళు ఉన్నటువంటి లొకేషన్స్ ని బేస్ చేసుకొని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీటన్నిటిపైన కూలంకుషంగా దర్యాప్తు జరుగుతోంది కాబట్టి ప్రస్తుతం దాని మాత్రం పోలీసులు దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు వాళ్ళంతా అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. సో అవన్నీ రావడానికి మరో 2-3 రోజులు పట్టేటువంటి అవకాశం ఉండడంతో ప్రస్తుతానికి వాళ్ళని పోలీస్ స్టేషన్ లోనే విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు 2 రోజుల తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పోలీసులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే అజయ్ మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఇది పరువు హత్య, నేను వేరే కులపాన్ని కాబట్టి ఆ ఒక్క వ్యవహారాన్ని మొదటి నుంచి కూడా తల్లికి నచ్చట్లేదు, ఖచ్చితంగా నిఖితాని కొంత బెదిరిస్తూనే వచ్చింది, భయపెడుతూనే వచ్చింది, నాకు ఎన్నో సందర్భాల్లో చెప్పింది, తాను ఇంకా బతకలేనని చెప్పింది. సో ఆ సందర్భంగానే నిఖిత ఉన్నటువంటి అనుమానాస్పద స్థితిలో ఎందుకు చనిపోతుంది, అంత పిరికిది కాదు నిఖిత అనే విషయాలు మాత్రం కొండబోతలు పెట్టినట్టు అజయ్ చెప్తున్నాడు. ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు అనేది పోలీసులు సక్రమంగా చేయాలి. గతంలో కూడా బిడ్డ ఎలా చనిపోయిందో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఆ విషయం కూడా పక్కన పెట్టారు కాబట్టి ఈ విషయంలో అయినా న్యాయం జరగాలని చెప్పి కూడా అజయ్ డిమాండ్ చేస్తున్నారు. బట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎలా రాబోతోంది, పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి విషయాలు బయట పెట్టబోతున్నారో వేచి చూడాల్సినటువంటి అంశం. రైట్ ఉమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.